హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి క్రాస్ కటింగ్ బ్లౌజ్ది. సో ఈరోజు వీడియోలో ఏంటంటే బ్యాక్ కట్ వర్క్, ఇలా ఫ్రంట్ నెక్ హ్యాండ్స్ కూడా కట్ వర్క్ చూసారా, ఈ డిజైన్ అనమాట. సో ఎలా కట్ చేసుకోవాలని చూపిస్తాను. ఇప్పుడు నేను ఏంటంటే దీనికోసం బక్రం పేపర్ తీసుకున్నానండి. సో ఇక్కడ నెక్ నేను స్టార్ నెక్కి కట్ వర్క్ అనమాట. ఇది ఏ వీడియోలో కూడా అసలు ఎక్కడ వీడియోలో లేదండి. సో నేను ఇది చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. కస్టమర్ ఏంటంటే స్టార్ నెక్కి కట్ వర్క్ కావాలన్నారు. సో ముందు నేను హ్యాండ్స్కి కట్ వర్క్ ఎలా కట్ చేసుకోవాలని చూపిస్తాను. హ్యాండ్ విడ్త్ ఎంత ఉంటుందో సేమ్ అంతే విడ్త్ తీసుకొని సైడ్ ఖర్చులు అనేవి హెచ్చు తగ్గులు ఉన్నాయి కదా, అవి మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవడానికి. నెక్స్ట్ మనకి కట్ వర్క్ అనేది ఓన్లీ 5 ఇంచెస్ ఉంటే హాఫ్ ఇంచ్ ఉంటే సరిపోతుందండి. సో హాఫ్ ఇంచ్కి నాకు కట్ అనేది హాఫ్ ఇంచ్ విడ్త్ వస్తే సరిపోతుందని హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. అది స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఎక్స్ట్రా ఒక 30 కానీ 1 ఇంచ్ కానీ తీసుకున్నా పర్లేదు ఎంతైనా. సో ఇప్పుడు ఇలా వచ్చింది కదా, దీన్ని ఇలా స్ట్రైట్గా కట్ చేస్తున్నాను. కట్ వర్క్కి ఇలా బక్రం పేపర్ పెట్టుకుంటేనే మనకి నీట్గా తిరుగుతుందండి. సో హెచ్చు తగ్గులు ఏముంటే కట్ చేస్తున్నాను. సేమ్ ఇదే రకంగా నాకు ఇంకో హ్యాండ్కి కూడా కావాలి కాబట్టి సేమ్ విడ్త్ వెడల్పు అనేవి తీసుకుంటున్నాను. సో నేను ఒక దాని మీద మార్కింగ్ అనేది చేసుకుంటానండి. సో ఇక్కడ నేను బాటిల్ క్యాప్ తీసుకున్నాను అనమాట. ఈ బాటిల్ క్యాప్ విడ్త్ వచ్చేసి 1.5. సో 1.5ది మనకి సరిపోతుంది. సో సెంటర్కి ఇలా ఏదైతే మనం 5 ఇంచెస్కి లైన్ డ్రా చేసేసుకున్నామో అక్కడ నుంచి మార్కింగ్ చేసుకోవాలన్నమాట. సో మనకి వెడల్పు వచ్చేసి 1.5 వస్తుంది, విడ్త్ వచ్చేసి మనకి హైట్ వచ్చేసి హాఫ్ ఇంచ్ అనమాట. అది కట్ వర్క్ సైజ్ అండి. సో అంటే మన ఇష్టం, ఎవరికి ఎలా కావాలంటే అలా. నాకు ఈ క్యాప్ 1.5 వచ్చింది కాబట్టి దాని మెజర్మెంట్ మీద చేసేస్తున్నాను. సో సెంటర్లో నాకు ఇలా సెంటర్ నుంచి నాకు అంటే సెంటర్లో ఒక కట్ వచ్చేలాగా పెట్టుకున్నాను, చూసారు కదా ఇలా. ఇప్పుడు ఏంటి అంటే నేను 2 హ్యాండ్స్కి కూడా ఒకేసారి కట్ చేస్తాను. ఆల్రెడీ ఇంకో హ్యాండ్కి కూడా సేమ్ విడ్త్ మీద పేపర్ కట్ చేసుకున్నాను. 2 హ్యాండ్స్కి ఇలా ఒకేసారి పెట్టుకొని కట్ వర్క్ అనేది రెండింటికి ఒకేసారి కట్ చేసేస్తాను. సో ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో అటు లాస్ట్లో నేను కట్ వర్క్ ఇవ్వలేదండి, ఎందుకంటే అది మనకి ఖర్చుల్లోకి పోతుంది కాబట్టి. చూసారా, కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మనం హ్యాండ్ పైన ఐరన్ చేసేసుకోవాలండి. హ్యాండ్ పీస్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద ఈ బక్రం పేపర్ పెట్టుకొని ఐరన్ చేసేసుకోవాలన్నమాట. సో ఎలా పెట్టుకోవాలంటే ఇలా పెట్టుకొని ఐరన్ చేసుకుంటే మనకి అది స్టిక్ అయిపోయి ఉండిపోతుంది కాబట్టి మనకి లైనింగ్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇలా స్టార్ నెక్కి పెట్టుకోవాలి. సో బ్యాక్ పార్ట్ ఎంత తీసుకున్నానంటే నాకు పైన ఖర్చుల నుంచి కింద నాకు ఒక 11 ఇంచెస్ వరకు సరిపోతుందండి. నార్మల్గా అయితే మనకి హైట్ వచ్చేసి 10 ఇంచెస్, కింద 3 ఇంచెస్ పెట్టుకున్నాను, పైన 2.5 పెట్టుకున్నాను అనమాట బ్లౌజ్కి నేను. సో అదే మెజర్మెంట్స్ అనేవి తీసుకుంటున్నాను. సో కట్ వర్క్ అనేది అక్కడ వరకు వస్తుంది అనమాట. సో లోపలికి కటింగ్ అనేది వెళ్తూ ఉంటుంది. కొంతమంది ఏంటంటే కటింగ్ ఎక్కడి వరకు కావాలి అనేది దాన్ని బట్టి ఉంటుందన్నమాట. కింద నుంచి 2 ఇంచెస్ అండి, ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోవాలి. అక్కడ 1 ఇంచ్ లోపలికి పెట్టుకుంటే మనకి స్టార్ నెక్ అనేది నీట్గా కనబడుతుంది. పైనుంచి ఇలా ఏదైతే 2.5కి మార్కింగ్ ఉందో అక్కడ కలిపేయడమే. ఇప్పుడు నాకు కస్టమర్ ఏంటంటే కొంచెం రౌండ్ తిరగాలన్నారండి. సో రౌండ్ తిరగడం కోసం ఇక్కడ నేను కర్వ్ స్కేల్ని యూజ్ చేస్తున్నాను. సో పైన ఖర్చులకు ఒక 1/2 ఇంచుకి డ్రా చేసేసుకుంటున్నాను.
సో ఇప్పుడు మనకి కట్ వర్క్ స్టార్ నెక్ అని వచ్చింది. సో నేను కట్ వర్క్ అనేది నాకు 1/2 ఇంచ్ విడ్త్ ఉండాలి కదా. సో ఏదైతే కర్వ్ షేప్ గీసుకున్నామో అక్కడ నుంచి 1/2 ఇంచ్ అనేది అలా మెజర్ చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట. అర్థమవుతుందని నేను అనుకుంటున్నానండి. ఇన్ కేస్ ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. డెఫినెట్గా నెక్స్ట్ వీడియోలో నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏదైతే 1/2 ఇంచ్ మార్క్ చేసుకున్నామో దానికి కూడా ఇలా జాయిన్ చేసేసుకోవాలి అన్ని లైన్స్. చూసారు కదండి, ఇంతనమాట. సో ఇప్పుడు ఈ క్యాప్ 1.5 ఇంచ్ క్యాప్ ఇలా పెట్టుకొని మనకి ఎక్కడి నుంచి కావాలి, కార్నర్స్ మనకి మెయిన్ అండి. కార్నర్స్ మనకి కలిసేలాగా వస్తే బాగుంటుంది అనమాట. సో కార్నర్స్ దగ్గర నేను ఫస్ట్ స్టార్ట్ చేసుకుంటున్నాను. సో ఆ మిడిల్లోనే నాకు కర్వ్ వచ్చేలాగా, అంటే 1/2 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది అనమాట మనకు కర్వ్దే. నాకు సరిగ్గా సరిపోయిందండి పైకి కూడా. సో మనకి స్టార్ నెక్ కాబట్టి కార్నర్స్ దగ్గర కొంచెం వెడల్పు అనేది తగ్గుతూ వస్తుంది అనమాట. సో స్టార్ నెక్ కాబట్టి అలానే వస్తుంది. సో ఇప్పుడు ఏదైతే మనం డ్రా చేసుకున్నామో దాని ఆ మార్కింగ్ మీద కట్ చేసేసుకోవాలి. సో కట్ వర్క్ అనేది మనం అదే లైన్ మీద కట్ చేస్తాం కాబట్టి నేను వీడియో అనేది స్పీడ్లో కొంచెం పెడుతున్నానండి. సో మొత్తం కట్ చేశాక ఒకసారి బ్లౌజ్ పీస్ పైన లైనింగ్ పైన పెట్టి చూపిస్తాను. ఒకసారి మీరే చూడండి ఎంత నీట్గా వస్తుందో. సో ఎక్స్ట్రా మనకి ఒక 1 ఇంచ్ కానీ 1.5 ఉంటే సరిపోతుంది అనమాట ఖర్చు అనేది. సో ఇది మనకి బ్లౌజ్ పైన ఇలా నెక్ వస్తుంది. చూసారా ఎంత నీట్గా వచ్చింది కదా. సో ఇప్పుడు నేను దీనిపైన ఐరన్ చేసేసుకుంటాను. ఆ వీడియో నేను తీయట్లేదు. సో ఐరన్ అనేది ఎలా చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి, షార్ట్ వీడియోస్లో. సో ఇప్పుడు ఏంటి అంటే మనకి నేను పైపింగ్ వేస్తానండి కట్ వర్క్కి. సో పైపింగ్ శారీలోంచి ఎంత కట్ చేసుకుని చూపిస్తాను. సో పైపింగ్ చాలామంది క్రాస్ కటింగ్ తీసుకొని శారీలోంచి పీస్ తీసేటప్పుడు కొంచెం ఎక్కువ ఫ్యాబ్రిక్ తీసేస్తారు కదా. బట్ నేను ఇక్కడ ఏంటంటే ఇలా స్ట్రైట్గా ఒక 1.5 ఇంచ్ అనేది తీసుకుంటున్నాను. సో స్ట్రైట్ పీస్ తీసుకొని స్టిచ్ చేసేసుకుంటే మనకి ఫ్యాబ్రిక్ అనేది ఎక్కువగా అవ్వదు. సో కట్ వర్క్ కాబట్టి రౌండ్లు ఎక్కువ కాబట్టి క్రాస్ పీసే తీసుకోవాలి. బట్ నాకేంటంటే శారీలో ఎక్కువ కట్ అయిపోతుంది కదా, శారీ అనవసరంగా చిన్నదైపోద్ది అనేసి నేను ఎక్కువగా తీసుకోవట్లేదు, 2 పీసెస్ తీసుకున్నాను. సో ఇప్పుడు మనం ఆల్రెడీ లైనింగ్కి ఇలా బక్రం పేపర్ అనేది ఐరన్ చేసేసుకున్నామండి. సో ఇంతే అనమాట. నేను ఓన్లీ నెక్ చూపిస్తానండి. హ్యాండ్స్కి సేమ్ నెక్కి ఎలా స్టిచ్ చేస్తాను, హ్యాండ్స్కి అంతే అనమాట. సో హ్యాండ్స్ అనేది నేను షార్ట్ వీడియోలో పెడతాను. నెక్కి ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే మనం కట్ వర్క్ ఉందో అది లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసేసుకోవాలన్నమాట. సో పైన నాకు స్ట్రైట్గా ఉండాలి కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇది కొంచెం ఐరన్ అనేది కొంచెం మనకి కదులుతున్నప్పుడు ఊడిపోతుంది కదా. సో అలా ఊడకుండా ఉండడానికి ఇలా చుట్టూ ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ నేను చూపిస్తున్నట్టు మనం బక్రం పేపర్ లైనింగ్ పైన ఇలా ఒక స్టిచ్ వేసేసుకుంటే ఖర్చుల దగ్గర మనకి ఏం కనబడదు కూడా. ఇలా ఎందుకు వేస్తున్నానంటే నాకు ఐరన్ అనేది కొంచెం ఊడుతూ వస్తుంది అనమాట, అందుకే ఇలా వేస్తున్నాను. ఇప్పుడు ఏదైతే కట్ వర్క్ ఉందో సేమ్ ఎగ్జాక్ట్గా అలానే కట్ చేసేసుకోవాలి. ఇలా ఎందుకు కట్ చేస్తున్నానంటే నేను ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తున్నాను. సో పైపింగ్ ఇన్విజిబుల్ వేస్తాను కాబట్టి ముందు పైపింగ్ అనేది ఈ కట్ వర్క్ అంటిస్తాను సో అందుకే ఇలా ఈ కటింగ్ అనేది చేసేసుకున్నాను. లేదు పైపింగ్ తర్వాత వేస్తాము, ఆ రోజు పైపింగ్ వేయకపోయినా
మనం కట్ వర్క్ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టి ఆ కట్ వర్క్లో స్టిచ్ చేసుకున్నా సరిపోతుందండి. పైపింగ్ వేయకుండా ఎలా స్టిచ్ చేస్తామనేది కూడా నేను వేరే వీడియోలో పోస్ట్ చేస్తాను. సో ఇలా ఏదైతే మన బక్రం పేపర్ కటింగ్ ఉందో అదే కటింగ్ మీద కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త అండి. బక్రం పేపర్ ఇన్ కేస్ కట్ అయిపోయినా మనకి అక్కడ డిజైన్ అనేది పోతుందన్నమాట. సో ఇప్పుడు ఇలా లైనింగ్ అనేది రివర్స్ చేసుకొని, అంటే బక్రం పేపర్ కింద ఉండాలి. ఇలా ఇప్పుడు నేను పైపింగ్ థ్రెడ్ 12 నెంబర్ యూజ్ చేస్తున్నాను. సో ఇక్కడ నేను సింగిల్ పాదం అని ఏం యూజ్ చేయట్లేదండి, నార్మల్ నీడిల్ యూజ్ చేసి ఇలా సెంటర్లో పెట్టుకుంటున్నాను అనమాట. ఇది 12 నెంబర్ కాబట్టి మనకు సరిపోతుంది. ఇలా ఒక సైడ్ పైపింగ్ థ్రెడ్ పక్కనే కుట్టుపడేలాగా చూసుకోవాలి. థ్రెడ్ పక్కనే స్టిచ్ పడేలా చూసుకోవాలి. ఇక్కడ నాకు నా మిషన్లో ఏంటంటే నీడిల్ అనేది లెఫ్ట్ టు రైట్ మూవ్ అవుతుందండి. అంటే సెంటర్కి కావాలా అరల్స్ లెఫ్ట్ సైడ్ కావాలా అనేది మనకి మూవ్ అవుతుందన్నమాట నా మిషన్లో. సో నేను రైట్ సైడ్ మూవ్ చేసుకొని స్టిచ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ పైపింగ్ ఒక జస్ట్ మనకి ఒక 1/2 ఇంచ్ ఉంటే సరిపోతుంది. సో ఆ 1/2 ఇంచ్ మీద కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు లైనింగ్ పైన ఇలా పైపింగ్ థ్రెడ్ అనేది ఇలా పెట్టుకోవాలండి. సో ఏదైతే మనకు ఖర్చులు ఉంటుందో ఆ ఖర్చులు ఉన్నంత 1/2 ఇంచ్ విడిచిపెట్టుకొని థ్రెడ్ పక్కన స్టిచ్ పడేలా చూసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, దగ్గర నుంచి రౌండ్ తిరిగే దగ్గర పాదాన్ని కొంచెం ఎత్తుతూ ఇలా రౌండ్ తిప్పుకుంటే నీట్గా వస్తుంది అనమాట. సో మనకి ఏంటంటే థ్రెడ్ పక్కనే స్టిచ్ పడేలా చూసుకోవాలి మెయిన్. సో ఇది యాక్చువల్లీ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం దారాలు ఎక్కువగా వచ్చేసింది. సో నాకు చాలా టైం పట్టిందనమాట ఈ బ్లౌజ్ స్టిచ్ చేయడానికి. సో ఇలా మొత్తం కూడా ఇలానే స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో థ్రెడ్ పక్కనే మనకి స్టిచ్ పడేలా చూసుకుంటే సరిపోతుంది. ఏదైతే 1/2 ఇంచ్ పెట్టామో అదే 1/2 ఇంచ్ మొత్తానికి పెట్టుకోవాలన్నమాట. సో కార్నర్స్ దగ్గర ఇలా పాదాన్ని ఎత్తుతూ రౌండ్ తిరిగే దగ్గర పాదాన్ని లిఫ్ట్ చేస్తూ ఇలా నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తాన్ని స్టిచ్ చేసేసుకున్న తర్వాత కార్నర్స్ అనేవి కట్ చేసేసుకోవాలండి. కార్నర్స్ దగ్గర కటింగ్ ఇచ్చుకుంటే మనకు నీట్గా ఉంటుంది. చూసారు థ్రెడ్ అనేది మొత్తం ఊడుతూ ఉంది. సో కార్నర్స్ దగ్గర చిన్న కట్స్ ఇచ్చుకోవాలి. ఆ వీడియో మిస్ అయింది. కార్నర్స్ దగ్గర కటింగ్ ఇచ్చుకుంటేనే మనకి ఫ్యాబ్రిక్ అనేది నీట్గా తిరుగుతుంది. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మెయిన్ బ్లౌజ్ పీస్ మీద ఇలా థ్రెడ్ అనేది మిడిల్లో, పైపింగ్ అనేది మిడిల్లో ఉండేలా పెట్టుకొని ఏదైతే స్టిచ్ ఉందో పైపింగ్ స్టిచ్ చేసాం కదా ఆ స్టిచ్ మీద స్టిచ్ పడేలాగా కుట్టుకోవాలన్నమాట. అర్థమైంది అనుకుంటున్నానండి. ఏదైతే మనకి స్టిచ్ ఉందో అదే స్టిచ్ మీద స్టిచ్ పడేలాగా చూసుకొని కింద లైనింగ్ అనేది పైపింగ్ అనేది బయటకు ఉండి ఆ ఖర్చులు అనేవి బయటకు ఉండేలాగా చూసుకోండి. అప్పుడే మనకి రివర్స్ చేసిన తర్వాత ఖర్చులు అనేవి బయటకు లేకుండా ఉంటుందన్నమాట. ఈ స్టిచ్ చేసేటప్పుడు కొంచెం నిదానంగా స్టిచ్ చేస్తూ ఉంటే మనకి నీట్గా వస్తుంది. చూసారు నేను కుట్టు మీదే కుట్టు వేస్తున్నాను, అటు ఇటు కాకుండా. సో ఇక్కడ నేను రివర్స్ చేస్తాను కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ బయటకు కనబడేది పైకి పెట్టుకోవాలి, లోపల ఉండేది కింద పెట్టుకోవాలన్నమాట. అప్పుడే మనం ఫ్యాబ్రిక్ రివర్స్ చేసుకున్న తర్వాత పైపింగ్ ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది మన డిజైన్ అనేది పైకి కనిపిస్తుంది. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే ఇన్విజిబుల్ పైపింగ్ వల్ల చూసారా మనకి ఈ ఫ్యాబ్రిక్ అనేది దారాలు ఊడిపోతుంది కదా, అది అనేది మనకి లేకుండా ఉంటుందన్నమాట. సో ఇలా మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ ఖర్చు విడిచి పెట్టుకుంటూ కట్ చేసేసుకోవాలి.
కార్నర్స్ దగ్గర మెయిన్ కట్ చేసుకోవాలండి. సో అప్పుడే మనకి ఈ కార్నర్స్ అనేవి నీట్గా తిరుగుతాయి అన్నమాట. సో ఇలా కార్నర్స్ అనేవి కట్ చేసుకున్న తర్వాత ఫ్యాబ్రిక్ని రివర్స్ చేస్తూ పైపింగ్ అనేది పైకి ఉండేలాగా చూసుకొని పైన స్టిచ్ వేస్తూ ఉండాలండి. నాకు ఆ వీడియో మిస్ అయిందనమాట. సో రిమైనింగ్ అంతా సేమ్ అన్నిటికీ ఒకటే కదా అనేసి నేను ఆ వీడియో కూడా పెట్టట్లేదు. సో స్టిచ్ చేసాక ఎలా ఉందనేది చూపిస్తాను చూడండి. సో లైనింగ్ ఇలా రివర్స్ చేసుకొని ఇలా పుష్ చేస్తూ ఆ పైన స్టిచ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఆ పైన పైపింగ్ పక్కనే మనకి ఒక స్టిచ్ పడేలాగా కుట్టుకుంటే మనకి నీట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది. సో మొత్తం స్టిచ్ చేశాక చూపిస్తాను చూడండి. సో మొత్తం స్టిచ్ చేశాక చూసారా లోపలికి ఖర్చులు కనబడట్లేదు, బయటకు కూడా ఖర్చులు కనబడట్లేదు. సో నేను ఇక్కడ 2 స్టిచ్చెస్ వేసానండి. సో ఇక్కడ పైపింగ్ అనేది నీట్గా మనకి అటు ఇటు ఒకేలా వచ్చిందనమాట. అన్నిటి దగ్గర ఈక్వల్గా వచ్చింది. సో నా ఈ డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. నెక్స్ట్ వీడియోలో బక్రం పేపర్ని ఎలా లైనింగ్ ఫ్యాబ్రిక్కి ఎలా ఐరన్ చేసుకోవాలనేది నేను షార్ట్ వీడియో పెడతాను. అలాగే హ్యాండ్స్ కూడా ఎలా కట్ వర్క్ కుట్టుకోవాలనేది కూడా చెప్తాను. చూసారా ఈ డిజైన్ మనకి స్టార్ నెక్కి కొంచెం కర్వ్ అనేది వచ్చిందనమాట. అంతేనండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్.